బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 జోరు చూపిస్తూనే ఉంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డుల పరంపర ఆగడం లేదు. ఇప్పటికే ఈ మూవీ 1799 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బాహుబలి 2 సినిమా రికార్డులను కూడా పుష్ప 2 బద్దలు కొట్టింది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమాలలో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూలు సాధించిన దంగల్ తర్వాత ఈ సినిమా నిలిచింది. పుష్ప 2 అసాధారణమైన బాక్సాఫీస్ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లకు చేరుకుంది. ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇక నెట్టింట పుష్ప 2 ఫీవర్ అస్సలు తగ్గడం లేదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పుష్ప 2 డైలాగులు, పాటలకు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు. గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ లుక్, టీజర్, ట్రైలర్, పాటల కారణంగా పుష్ప 2 పై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు పుష్పాది రైజ్ క్రేజ్ కారణంగా ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా 1000 కోట్లను, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ లో సత్తా చూపించింది. తాజాగా 30 రోజుల్లో 617 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 200 కోట్లకు పైగా లాభాలను అందించింది పుష్ప 2. అంతేకాదు దాదాపు 600 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ స్థాయిలో ప్రాఫిట్స్ ను రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో అంతగా కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఏపీలో పుష్ప 2 హీట్ రావాలంటే మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకు ముందు పుష్ప 1 కూడా ఏపీలో అంతగా ప్రభావం చూపలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2 కి కూడా భారీగానే బిజినెస్ జరిగినప్పటికీ అంతగా ప్రభావం చూపలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక రేపటి నుంచి వీకెండ్ ప్రారంభం కానుండడంతో పుష్ప 2 తిరిగి సత్తా చాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.